విమాన ప్రయాణికులంటే హుందాగా ప్రవర్తిస్తారనుకుంటే అక్కడ సైకోలు తయారవుతున్నారు. టాయిలెట్లు పోసినోళ్ళు, పక్కనున్న వాళ్ళని గిల్లినోళ్ళు, ఇలాంటి ఉదంతాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమెరికాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో వాళ్ళంతా అతన్ని బంధించి బలవంతంగా సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ లేవకుండా టేపుతో కట్టేశారు. అమెరికాలో న్యూ మెక్సికోలో రాష్ట్రంలోని అల్యూక్విర్కీ సిటీ నుంచి షికాగోకు బయలుదేరిన 1219 విమానంలో బోయింగ్ 737 ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. అల్యూక్విర్కీ ఎయిర్పోర్ట్ నుంచి విమానం బయలుదేరిన 30 నిమిషాలకు సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులంతా అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి అల్బుక్విర్కీ ఎయిర్పోర్ట్లో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందకి దించి పోలీసులకు అప్పగించారు. అతను ఎందుకు అలా చేస్తున్నాడు అన్న దాని మీద పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఉన్నట్టుండి కాల్పులు జరపడం, ఇట్లాంటి సైకో చర్యలు పెరిగిపోతున్నాయి. దానికి కారణాలేంటో ఇంతవరకు అమెరికా పసిగట్టలేకపోవడమే వింత.